హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం మళ్ళీ మన కాలేజ్కి వెళ్తున్నాం అనమాట. ఎంఆర్ఈసి అంటే ఇప్పుడు ఎంయు మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ. ఎందుకు అంటే మా కోడలు దానిలో జాయిన్ అవ్వదాం అనుకుంటే అడ్మిషన్ తీసుకుంటుంది. సో మనం దానిలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ రీసెంట్లీ పాస్డ్ అవుట్ కాబట్టి సో మనల్ని కూడా రమ్మన్నారు. సో అదా ఇంకా ఉమెన్స్ అనేది రెండింటిలో వాళ్ళు కన్ఫ్యూజ్ ఉన్నారట. సో ఇప్పుడే ఇదిగోండి మనం సెల్లార్ లోపలికి ఎంటర్ అయినాం. కార్ తీసుకొని స్టార్ట్ అవ్వడమే. వాళ్ళు అక్కడ ఆల్రెడీ మన గురించి స్టార్ట్ అయిపోయారు, వాళ్ళు అక్కడికి వచ్చేసారు. సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ స్టార్ట్ అయిపోయి వాళ్ళని కలిసి తన డిసిషన్ ఏందో తెలుసుకోవడము. సో ఇప్పుడు మనమే పెద్ద మనిషి అనమాట వీటన్నిటికీ. చూద్దాం ఎట్లయితుందో ఏందో. లెట్స్ సీ. గైస్ మనమైతే కార్ దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి ఇదే మన సెల్లార్ చిత్రపురి కాలనీలో. సో స్టార్ట్ అవడం ఇక్కడ నుంచి. మన కోసం ఆల్రెడీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఆడ డాడీ కూడా వెయిట్ చేస్తున్నాడు బయట గేట్ దగ్గర. సో లెట్స్ గో, స్టార్ట్ అయిపోదాం. గాయస్ మనం ఫైనల్లీ ఈ లొకేషన్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. అంటే మనం ఇప్పుడు వెయిటింగ్, మనమే ఫస్ట్ వచ్చాం. మన అక్క వాళ్ళ కోసం, వాళ్ళ కూతురు అంటే నా కోడలు అనమాట, మా పెదనాన్న కోసం, వీళ్ళందరి కోసం వెయిట్ చేస్తున్నాం. సో వాళ్ళు వచ్చినాక కాలేజ్ గురించి మాట్లాడి ఫైనలైజ్ చేసి బిల్ కట్టడమే. మనమైతే లొకేషన్ రీచ్ అయిపోయాం. సో వాళ్ళు వచ్చి మాట్లాడమే ఇంకా లేట్. చూద్దాం, నేను కూడా పోలే కాలేజ్కి, చాలా డేస్ అవుతుంది. మళ్ళీ రీవిజిటింగ్ మై కాలేజ్ అగైన్. మనమైతే మన కాలేజ్కి వచ్చేసాం. ఎందుకో తెలీదు, చాలా బాగుంది, స్పెషల్గా ఉంది ఫీలింగ్. ఇదిగోండి చాలా అంటే చాలా మార్చారు. పోదాం ఒక్కొక్క బ్లాక్కి. ఇదిగోండి వెనకాల సివిల్ బ్లాక్, ఇది స్పోర్ట్స్ అండ్ ఎంబీఏ బ్లాక్. మన గ్రౌండ్ అసలు ముంగట ఎంట్రన్స్ అయితే అసలు మొత్తానికి తీసేసారు. మన ఎట్లా అంటే అడ్మిన్ బ్లాక్ని తీసేసి ఫస్ట్ ఇయర్ బ్లాక్లో పెట్టారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బ్లాక్ ఏదో కూడా తెలీదు. మన బ్లాక్స్ కానీ ఇవన్నీ. ఇదిగోండి మన వాళ్ళందరూ అక్కడ తిరుగుతారు. సో చూద్దాం. మన గ్రౌండ్ చాలా అంటే చాలా మార్చారు. ఎందుకు తెలీదు, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక రకమైన స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే 4 years ఉన్నాం ఇదే కాలేజ్లో. సో ఆ ఫీలింగ్ చెప్పలేము. అన్ని క్యాంపస్ చూద్దాం. ఇదిగోండి మన వాళ్ళందరూ అడిపోతుర్రు. మన ఫైనల్ ఇయర్ క్లాస్ మీకు తెలుసో తెలీదు, ఐటీ బ్లాక్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో వేసారు. ఇదే మన క్లాస్. సో ఇది సివిల్ బ్లాక్ అనమాట. సివిల్ అండ్ ఐటీ ఇద్దరు ఉంటారు, ఇందులోనే మన క్లాస్ వేసారు. సో ఇది సిఎస్సి బ్లాక్, అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి చూపిస్తున్నా. దిస్ ఈజ్ సిఎస్సి బ్లాక్ అన్నమాట. మా బ్లాక్ 3 years కాదు 2 years ఉన్నాం. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్నాం. ఫైనల్ ఇయర్కి మళ్ళీ ఇక్కడికి పంపించేసారు. ఇక ఇక్కడ మన సీనియర్స్ మన చాలామంది ఉంటాయి ఇందులో పేర్లు. మన ఇక్కడ ఉన్నాడు చూడండి, వరుణ్ బ్రో ఇక్కడ ఉన్నాడు. ఇంకా చాలామంది మన పేర్లు ఉంటాయి. వీళ్ళంతా మన ఇయర్ వాళ్ళే, కానీ చాలా వరకు ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు. ఇక్కడ కూడా మన పేర్లు ఉండాలని. ఇక్కడ చూడండి మన వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఎన్ శరణ్య, ఎన్ హృదయ, ఐశ్వర్య, ఎం వీళ్ళంతా మన వాళ్ళే, ప్లేస్మెంట్ కొట్టిన వాళ్ళు. దిస్ ఈజ్ సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్. చాలామంది వస్తున్నారు చూడడానికి. చూడొచ్చు, దిస్ ఈజ్ ది ఎమర్జింగ్ బ్లాక్. ఇందులో సిఎస్సి, ఏఎంఎల్, డిఎస్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ వీళ్ళందరూ ఉంటారనమాట. సో దీన్ని చాలా వరకు చేస్తున్నారు, ఏమేమో చేస్తారు. ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా సిమెంట్, కంకర మొత్తం ఇవే ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే ఇది బీబీసీ. ఇదంతా చాలా బాగుంది, పర్లేదు. చాలా వరకు అంటే చాలా వరకు డెవలప్ చేస్తున్నారు. అదిగోండి మొత్తం పోదాం. మన వాళ్ళు అడ్మిషన్ కాడికి పోతుర్రు. ఇదిగోండి ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బ్లాక్. యూ గైస్ నో ఇట్. అన్ని ఈవెంట్స్ కానీ మ్యాక్సిమం ఇక్కడనే జరుగుతాయి. బాయ్ ప్రణీత్ బాయ్. ఇదిగోండి ప్రణీత్ మోడు, ఏఎంఎల్ దోస్తు, వీడి ఇన్నే ఉన్నాడు, ఇప్పుడే వచ్చిండు. వాడిని కలుద్దాం, పోయి మాట్లాడదాం. ఇదిగోండి ఇక మనతో మాట్లాడి ఇప్పుడే మనం స్టార్ట్ అవుతున్నాం. చాలామంది చూస్తారు. ఇక ఇది మెకానికల్ బ్లాక్, తెలిసిందే. ఒకప్పుడు ఇది ఎంబీఏ బ్లాక్, కానీ ఇప్పుడు ఇది మెకానికల్. ఎందుకో తెలీదు, ఇదంతా మా కాలేజ్, నా కాలేజ్. నేను చదువుకుంది ఇక్కడే కాబట్టి. దిస్ ఈజ్ ఆల్ గడ్డి, కనిపిస్తుంది మీకు కూడా.
ఎందుకో తెలియదు, చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది, కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా పనులు చేసినాం, చాలా చాలా చేసినాం. ఇదంతా గ్రౌండ్. ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే వాళ్ళ కోసం తెలుస్తుంది. కానీ చూసిన వాళ్ళందరూ ఏం తిట్టుకోకండి, మళ్ళీ చెప్తుండే ఏంది వీడంతా మా కాలేజ్ నాకే చూపిస్తున్నా అని. సో కొత్త వాళ్ళు ఎవరైనా యూజ్ అయితే చూస్తారు కదా అని చెప్పేసి. ఇదంతా గ్రౌండ్ అనమాట. ఇది మొత్తం బైక్ పార్కింగ్. ఇక్కడనే బైక్స్ పార్కింగ్ ఉంటాయి, ఇంకెనకాలు ఉంటాయి మొత్తం. ఇప్పుడు ఇది కడుతున్నారు చూస్తారా, ఇదే క్యాంటీన్ అనమాట. ఒకప్పుడు ఇది క్యాంటీన్, ఇప్పుడు దాన్ని తీసేసి నాకు తెలిసి క్యాంటీనే కడుతున్నారు. ఇది ఒకప్పుడు మా ఆడిటోరియం. మీరు చూసి ఉంటే లైక్ నా ప్రీవియస్ వీడియోస్లో డ్యాన్స్ వీడియోస్ కానీ మేము అన్నీ డ్యాన్స్ చేసింది ఇది దీనిలోనే. బట్ ఇప్పుడు దీన్ని తీసేసారు. ఇప్పుడు దీన్ని ఆడిటోరియమే చేస్తున్నారు అనుకుంటున్నాం, చూడాలి మరి ఏమవుతుందో. బట్ చాలా అంటే చాలా బాగా కట్టిర్రు, పెద్దగా కట్టిర్రు. దిస్ ఈజ్ మై క్యాంపస్. సో ఇవన్నీ ఎండింగ్లో కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ ల్యాబ్స్ అనమాట. లైక్ BEEE ల్యాబ్, ఇంకొంతమందికి సివిల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి ల్యాబ్స్ ఉంటాయి. సో ఇదంతా మన కోసమే అనమాట. చూడాలి, ఎవరన్నా స్టూడెంట్స్ కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే చూసుకోండి. ఇవన్నీ ఐకానిక్ హాస్టల్స్. ది మోస్ట్ ఇంపార్టెంట్ బ్లాక్ ప్రిన్సిపల్ ఆఫీస్ అనమాట. చాలా అంటే చాలా, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇదిగోండి కలర్స్ కూడా వేస్తున్నారు, నాకు తెలిసి టెస్టింగ్ అనుకుంటా, లేకపోతే ఈ కలర్లు వేసే మాత్రం జాతరనే ఉంటుంది. ఇదిగోండి స్టూడెంట్స్ అందరు చూస్తున్నారు. అడ్మిన్ బ్లాక్ ఈడ తీసేసి ఆడబెట్టిర్రు. ఇదిగోండి మన కార్స్. ఈడ మన లైబ్రరీ, ఇది దీని మీదనే ల్యాబ్స్ అవన్నీ ఉంటాయి. ఇదిగోండి మన కార్స్, ప్లేస్మెంట్ సెల్, అడ్మిన్ బ్లాక్, ఇవన్నీ నడుస్తున్నాయి. చాలామంది చాలాసేపు వర్క్ చేస్తూనే ఉంటే ఇంతగానం అవుతుంది వర్క్. ప్లేనింగ్ అండ్ ట్రేస్మెంట్ ఆఫీస్ ఇది. ఇదంతా మీకు తెలిసిన లైబ్రరీ బ్లాక్. చాలామందికి ఫస్ట్ ఇయర్లో మొత్తం ఈయనే ఉంటారు. మన ఫస్ట్ ఇయర్ బ్లాక్ హ్యూమానిటీస్ అండ్ సైన్స్ బ్లాక్ని ఇప్పుడు అడ్మిన్ బ్లాక్ చేశారు. చూడొచ్చు చాలామంది, ఎంతమంది అయితే అంతమందికి వస్తూనే ఉండండి. చూడొచ్చు ఇప్పుడు మన కాలేజ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయిన తర్వాత ఎంత కాంపిటీషన్ ఉందో చూడండి. ఎన్ని కార్స్, ప్రతి కార్ అడ్మిషన్ కోసమే చాలా డిమాండ్ ఉంది. సీట్లు కూడా పెంచారు అనమాట. సో ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే మీరు కాలేజ్కి వచ్చి డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోండి. వీళ్ళంతా అడ్మిషన్ కోసం వచ్చిన వాళ్ళే. ఇదిగోండి మన ఫస్ట్ ఇయర్ బ్లాక్, హ్యుమానిటీస్ అండ్ సైన్స్ బ్లాక్. ఇది మొత్తం హ్యుమానిటీస్ అండ్ సైన్స్ బ్లాక్ని మొత్తం ఇప్పుడు ఇది ఇక్కడనే ఉంచి మ్యాక్సిమం ఇవ్వండి. ఇది అడ్మిన్ చేశారు. దీని అడ్మిన్ అసలు లోపల మరి మేము ఉన్నప్పుడు అయితే అడ్మిన్కి ఇక్కడ అయితే ఎక్కడ స్కోప్ లేదు, మరి తెలీదు దీని అడ్మిన్ ఎట్లా చేసారో. మన దోస్తులైనా చాలామంది కూడా ఇన్నే ఉన్నారు. ఇదిగోండి అడ్మిన్ ఆఫీస్ చేసి లెట్స్ సీ. ఇదిగోండి మన ఫౌంటైన్, MR మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. MR చేసారు దీన్ని. ఇవన్నీ కార్స్ కూడా దీనికోసమే, చాలామంది అడ్మిషన్స్ కోసం వస్తున్నారు. సో లెట్స్, ఇదంతా మేము ఉన్నప్పుడైతే లేదు. ఈ డెకరేషన్ కానీ ఇది కానీ చాలా వరకు మార్చారు. ఇదిగోండి మొత్తం అసలు ఇక్కడ బ్లాకే లేదు అసలు. ఇది ఎంట్రెన్స్ అయితే అసలు హైలైట్, మొత్తం తీసేసారు, మొత్తం పగలగొట్టారు. ఇదిగోండి మొత్తం అంటే మొత్తం రెనోవేట్ చేస్తారు కొత్త స్టూడెంట్స్ కోసం ఇదంతా. సో కొత్త స్టూడెంట్స్ ఎవరున్నా జాయిన్ అవ్వండి. దిస్ ఈజ్ అవర్ కాలేజ్ ఎంట్రెన్స్. మరి ఏదో క్రేజీగానే ప్లాన్ చేసినట్టున్నారు యూనివర్సిటీ అయినందుకు. చూద్దాం. యూనివర్సిటీ మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇది ఒక్కటే క్యాంపస్ సపరేట్గా ఉండేది. మ్యాక్సిమం మిగతా అన్నీ లైక్ ఏదో కాలేజ్తో కంబైన్డే ఉంటాయి. గైస్ ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్స్ జాయిన్ అయిపోయారు మన వాళ్ళు. మనమే ఇప్పుడు దీనికి పెద్ద మనిషి అనమాట. సో చూసుకోవాలి ఆబ్వియస్లీ 4 years దాన్ని. మన క్యాంపస్కి మళ్ళీ బయటికి వెళ్ళి ఇంతకుముందు లంచ్ చేసి డిసిషన్ ఫైనల్ అయిపోయి వచ్చేసాం. స్టూడెంట్స్ చాలామంది చూస్తూనే ఉన్నారు. సో ఇది ఒక చిన్నపాటి లైక్ ఇన్ఫర్మేటివ్ వీడియోలా కూడా అనుకోవచ్చు, ఎందుకంటే చాలామంది జూనియర్స్కి తెలియదు ఏ బ్లాక్ ఏంటిది అనేది. ఒక యూట్యూబ్లో క్యాంపస్ టూర్లా అనుకోండి. ఎందుకు ఒకసారి ఫైనల్ టైం మళ్ళీ ఒకసారి చూసుకోవాలనిపించింది. మళ్ళీ తర్వాత ఎప్పుడు వస్తామో ఏంటో. మళ్ళీ మ్యాక్సిమం
గ్రాడ్యుయేషన్ డేకి అట్లా వస్తాం అనుకుంటున్నా. తర్వాత ఇక మళ్ళీ అంతే, గ్రాడ్యుయేషన్ డేకి ఒకసారి వస్తాం. సో అట్లా ఒకసారి రౌండ్ వేసి వెళ్ళిపోవడమే. గైస్, ఈ ప్లేస్ చూసారా, చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఈ చెట్టు కానీ, ఈ లొకేషన్ మెయిన్గా ఇది కానీ, ఇది మేము బ్లాక్ ముంగట, ఇవన్నీ చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకు ఏందనేది ఇక మా ఫ్రెండ్స్కి నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు బ్రేక్ వచ్చినా, లంచ్ బ్రేక్ వచ్చినా, ఎప్పుడైనా తినేసి వచ్చి నార్మల్ ఇట్లా బ్లాక్ ముంగట ఇక్కడే కూర్చుంటుండే, ముచ్చట్లు వేస్తుండే. అండ్ ఈ స్పేస్ వచ్చేసి చాలా అంటే చాలా మెమరబుల్, ఎప్పటికీ అది అసలు మర్చిపోలేం. ఎందుకో చూడగానే ఒక్కసారిగా అసలు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బాధేసింది, అప్పుడే అయిపోయిందారా బై టైం అని. ఎందుకో ఒక్క ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడు చూసినా. ఇప్పుడు మ్యాక్సిమం మేము ఇక్కడే ఉంటుండే, ఇక్కడనే తిరుగుతుండే, ఇక్కడనే మాట్లాడుకుంటుండే. ఈ స్పేస్ మాత్రం అసలు ఇప్పటికీ మర్చిపోలేం. ఇట్స్ వెరీ సాడ్. ఆ టైం అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది మాకు. ఫైనల్లీ వీడియో అయితే ఎండుకు వచ్చేసింది. ఇక అయిపోయింది, మనం కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మన వచ్చిన పని అయిపోయింది, మనం కూడా ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసాం. సో ఇట్స్ కంప్లీటెడ్. సో దిస్ ఈజ్ ది వీడియో. ఎవరైనా జూనియర్స్ వాళ్ళందరూ చూస్తుంటే నేను మళ్ళీ కాలేజ్కి వచ్చేసాం. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. ఎవరైనా న్యూ కమర్స్ వీళ్ళందరూ ఉంటే కనుక చూడండి, ఇది ఒక చిన్నపాటి క్యాంపస్ టూర్ అని అనుకోండి. కాలేజ్కి రండి, సీట్స్ గురించి తెలుసుకోండి, జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీ. And bye guys, this is Saket Kandukuri signing off.